కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట మరి కీర్తనకారు రాస్తా ఉన్నాడు. నా శత్రుల ఎదుట నాకు నీవు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, పొంగి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సమృద్ధిలోకి నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అర్థం ఏంటంటే సమృద్ధి జీవితం, అభివృద్ధిలోకి మనం వెళ్ళడం. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని నూనెతో అంటి ఉన్నాడు? ఏ నూనె? నూనె అంటే అర్థమైంది, నూనె అనక దేవుని అభిషేకం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ తలకు నూనె ఎంత మాత్రమో తక్కువ చేయకము, తక్కువ చేయకమని ఉంటుంది. అసలు కొంతమందికి నూనె అంటేనే అర్థం కాదు, ఏ నూనె అను. నీ తలకు నూనె తక్కువ చేయకము అని బైబిల్లో రాయబడింది. దేవుడు మన నూనె, తలకు నూనెని అంటి ఉన్నాడు. ఎందుకనంటే నీ గిన్నె నిండి పొర్లి పారాలని. ఆమేన్. గిన్నె నిండి పొర్లి పోవడం అంటే ఏంది? భోజనపు బల్ల, ఆ గిన్నె ఎలా అయిపోయింది? సమృద్ధిగా ఉంది, ఆ టేబుల్ అంతా నిండుకోపోయింది, ఓవర్ఫ్లో. హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిండుతామో అప్పుడే ఇతరులకి సహాయం చేయగలుగుతాం. ఈ అనుభవాన్ని ఏమంటారంటే సమృద్ధి జీవం, సమృద్ధి, అభివృద్ధిలోకి మనం రావడం. దేవుని బిడ్డలైన మనకు దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దీన్ని బట్టి మనకేం తెలియజేస్తుందంటే సమృద్ధిలోకి మనం రావాలి. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాలకి కోనేటిలో, బెతెస్దా కోనేరులో ఆయా సమయములకు ఏ విధంగా దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే, ఏ విధమైన రోగమున్నా, ఎన్ని ఏండ్ల తరబడి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నా కానీ ఆ కోనేటిలో దేవదూత కదిలించినప్పుడు, ఆ నీటిని దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ముందుగా ఎవరు వెళ్ళి ఆ కోనేటిలో దిగుతాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఆయా సమయాలకి వాళ్ళ నుండి మళ్ళా వెళ్ళిపోతూ ఉండేవాడు. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలం. కానీ క్రొత్త నిబంధన కాలంలో ప్రభు అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 16వ వచనం మనం అక్కడ చదివితే ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడు మీ యొద్ద, ఎల్లప్పుడు అంటే 24 hours, ఆల్వేస్, 24 గంటలు, మరి 24 hours పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్తగా, సత్యస్వరూపిగా, మహిమా స్వరూపిగా మనతో నివాసం చేస్తాడంట. చప్పట్లు కొడదామా? ఇది న్యూ టెస్టమెంట్ లైఫ్ అన్నమాట. క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ అనుభవం ఏంటంటే 24 hours నువ్వు నడుస్తుంటే నీతో ఉంటాడు, నువ్వు పడుకుంటే నీతో ఉంటాడు, నువ్వు కూర్చుంటే నీతో ఉంటాడు, నువ్వు పని చేస్తూ ఉంటే నీతో ఉంటాడు. కనుక మనం గ్రహించే వాళ్ళుగా మనం ఉండాలి. మనం గ్రహించి, మనం ఆలోచించి ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు నీతో ఆయన మాట్లాడతాడా, నీ ఉనికి ఆయనకు తెలియజేస్తాడు. యు ఆర్ ఎ సూపర్ నేచురల్ లైఫ్లోకి వెళ్ళిపోతాం, మనం సమృద్ధి అనుభవంలోకి వెళ్ళిపోతాం. దేవుడు మనను ఆయన నూనె తలకు మనకు అంటింది ఎందుకంటే సమృద్ధి అనుభవంలోకి వచ్చేదానికి. నువ్వు కష్టపడుకుంటూ, ఇంకా కష్టపడుకుంటూ, ఇంకా ప్రయాసపడుతూ, ఇంకా భారం మోస్తూ, 20 సంవత్సరాల వయసులో కష్టపడిన వ్యక్తి 60 సంవత్సరాల వయసులో వచ్చినా కూడా అదే కష్టం, అదే చాకిరి, అదే భారంతోనే ఉండమని దేవుడు తెలియజేయట్లేదు. హల్లెలూయా. నిన్ను అభిషేకించింది దేవుడు ఆశీర్వదించేదానికే. నీ గిన్నె నిండి పొర్లి పారడం అంటే ఏందో తెలుసా? నువ్వు సమృద్ధిలోకి రావాలి.
నువ్వు అభివృద్ధిలోకి రావాలని దేవుని యొక్క ఆలోచన అయింది. అన్యుల ఎదుట, లోకస్తుల ఎదుట నీ ఆనందం, నీ శ్రేయస్సు, నీకున్నటువంటి ఆశీర్వాదం అనేక మంది చూచి ఏం చేయాలి? ఏడవాలి, అసూయ పడాలి, జలసి రావాలి. ఏం చేయాలంట? అసూయ రావాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి అన్యజనులు అసూయ పడ్డారు. నిన్ను చూసి అసూయ పడాలి. ఆ విధంగా ఆశీర్వాదం రావాలి. ఆ విధంగా మన దీవెనలు పొంగి పొరలాలి. అలా రావాలంటే నువ్వేం చేయాలి? నీ తలకి నూనె అంటబడాలి. ఆ నూనె తక్కువ కాకుండా నువ్వేం చేసుకోవాలి? జాగ్రత్త పడాలి. ఆ నూనె నీకు తక్కువ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మందిరానికి రావాలి. దేవుని మాటల మీద నీ చెవి ఆలకించాలి. నీకు జ్ఞానం పొంగి పొరలుతుంది. నీ వ్యాపారం పొంగి పొరలుతుంది. నీ ఉద్యోగంలో నువ్వు పొంగి పొరలే అనుభవంలోకి వస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాటలు తీసుకోండి దేవుని బిడ్డలారా. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆయన సమృద్ధి అనుభవంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం నీ యొక్క తల మీద ఉంటుంది. ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది. ఆయన లేవనెత్తుతాడు. కనుక ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వాక్యం మీద శ్రద్ధ, దేవుని మందిరం మీద నీకు శ్రద్ధ ఉండాలి. లేకుంటే నీ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకు. ఎంతకాలం బ్రతుకుతావో ఆ కష్టము అన్నది, ఆ నష్టమైన బాధ అయినా ఏదైనా నీకే అయిపోతుంది. కానీ నీ కష్టాన్ని దేవుడు ఆయన అభిషేకం ద్వారా ఆశీర్వదిస్తాడు. ఆయన దీవిస్తాడు. సంవత్సరం నువ్వు అభివృద్ధిలోకి, మహాభివృద్ధిలోకి, సమృద్ధిలోకి రావడం ప్రారంభిస్తావు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఏం చేయాలంటే మనము నీ కష్టార్జితంలో నుంచి ఏం చేయాలంటే కానుక విత్తాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు సమృద్ధిగా ఆశీర్వాదం చూడాలంటే ఆర్థిక పరంగా నువ్వు చూడాలంటే నీ కానుక విత్తాలి. 100% నీ కష్టార్జితంలో నుంచి ఇది నా కష్టమండి అంటాం. నిజమే, దేవుడు మనకిచ్చినటువంటి ఒక బాధ్యత, ఒక భాగ్యం ఇది. ఉత్సాహంతో నువ్వు కానుకను ఏం చేయాలంట? విత్తాలి. నీ దశమ భాగం నువ్వు విత్తాలి. అదేవిధంగా ఆదివారం నువ్వు వస్తుండగా ఒట్టి చేతులతో కనబడకుండా ఆయన సన్నిధిలో ఏదో ఒక రూపంలో నీకున్న దాంట్లో నీ కష్టార్జితంలోంచి తీసుకొని వచ్చి కానుకను సంతోషంగా ఇవ్వండి. హల్లెలూయా. దేవుడు నీ పనిని దీవిస్తాడు. ఆ వారం అంతా నీకు లేమి అనేది ఉండదు. నిజం చెప్తున్నా దేవుని బిడ్డలారా. ఎందుకు లేమి, ఎందుకు కొదువ, ఎందుకు ఒకటేమైన నష్టము? వచ్చిన డబ్బులంతా వృధా అయిపోతుంది, దేనికి కాకుండా అయిపోతుంది. హల్లెలూయా. మీరు నమ్మండి, మీకు ఇల్లు లేదు. మేము రోజు గూగుల్ లైవ్లో ప్రేయర్ చేస్తున్నా. ఇల్లు లేని వారి కొరకు ఇల్లు కట్టాలని, ఇల్లులు కొనాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యాధుల కొరకు, జబ్బుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకని? మీరు దీవించబడాలి, మీరు ఇల్లులు కొనాలి, మీరు ఇల్లులు కట్టాలి, మీ బిడ్డలు మంచి జ్ఞానాత్మ పూర్ణులుగా మార్చబడాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి తెలుసా? అసలు ఆశ్చర్యపడాలి. ఆ విధమైన జ్ఞానముతో దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా చెప్పండి? నెంబర్ 1 స్పిరిచువల్, నెంబర్ 2 విత్తడం. దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యంలో నీ యొక్క కానుకను విత్తండి. నీ కానుకను విత్తాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పంటను దీవిస్తాడు. ఆయన నీ పంటను తినివేసే పురుగులను ఆయన గద్దిస్తాడని దేవుని వాక్యం మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మరి 9, 10, 11 వచనాల్లో రాయబడి ఉంటాయి దేవుని బిడ్డలారా. కనుక ఈ విధమైన అనుభవాలతో మనం ముందుకు పోవాలని మీకు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సాతానుడు ముందు ఏం చేస్తాడంటే నిన్ను ముందుగా మందిరానికి ఒక స్టెప్ వెనక్కి తీసుకొని వెళ్తాడు. తర్వాత 2 స్టెప్పులు, తర్వాత 3 స్టెప్పులు, తర్వాత 100 స్టెప్పులు, తర్వాత కిలోమీటర్కి తీసుకొని వెళ్తాడు. తర్వాత ఏం మందిరం లే అని కొనేటట్లుగా చేస్తాడు. ఉద్యోగం అంటే 10 అడుగులు ముందుండేటట్లు చేస్తాడు. పని అంటే కిలోమీటర్ ముందుండేటట్లుగా చేస్తాడు. వ్యాపారం అంటే
100 కిలోమీటర్ల దూరం ఉన్నట్లుగా ముందుగానే పరిగెత్తేస్తా. హల్లెలూయా. ముందుగా నిన్ను దేవుని మందిరానికి దూరం చేస్తాడు, ప్రార్థనకి దూరం చేస్తాడు. ఏం ప్రార్థనలే, ప్రార్థన చేస్తే ఏమొస్తుందిలే అనుకుంటా, ఏం ఉద్యోగం చేస్తే ఏమొస్తుందిలే అనుకో కదా. ఎంత కష్టపడినా, నిన్నంతా గొడ్డు చాకరీ చేసినా, ఉదయం 10కి వెళ్ళి రాత్రి 10కి వచ్చినా, మళ్ళీ 10కి వెళ్ళి మళ్ళీ 12కి వస్తామంటాం. ఎందుకని? బ్రతుకు, జీవనం. ఈ గొడ్డు చాకరిని దేవుడు ఆశీర్వాదపు చాకిరిగా చేయాలంటే నీవు దేవుని సన్నిధిని ప్రేమించాలి. దావీదు ప్రేమించాడు. దావీదుకి ఎవరైనా ఎక్కడికి పోతున్నావండి అంటే, నేను నా దేవుని మందిరానికి పోతున్నానంటే శబాష్ అని చపలు కొట్టేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదులాగా మనం కూడా మన మనస్తత్వం మారాలి. ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, దేవునికి ఇచ్చుటలో, కానుకలో నువ్వు ముందుకు వచ్చినప్పుడు నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. నీ గిన్నె నిండి పొర్లి పారే అనుభవంలోకి నీ జ్ఞానము, నీ చురుకుదనము. ఇంత ముందంతా భలే సోమరిగా ఉన్నాడబ్బా వీడు, ఎలా వచ్చింది వీడికి ఇంత చురుకుదనం అంటే గిన్నె నిండి పొర్లింది. అయ్యా నీ పిల్లలు ఎట్లా ఉన్నారు? రోగుల్లా కనబడుతున్నారు. వాళ్ళని చూస్తే ఎంత బలహీనంగా ఉన్నారు. ఏంది ఇప్పుడు ఇంత హుషారుగా ఉన్నారు, ఇంత బలంగా ఉన్నారు, బాణాల్లాగా ఉన్నారు ఒక్కొక్కరు అంటే గిన్నె నిండి పొర్లి పారుతుంది. హల్లెలూయా. అంటే అక్షరం రాదు. అరే నీ పేరు రాయరా ఇంగ్లీష్లో అంటే రాదు. ఇప్పుడు వాడు ఇంగ్లీష్లో అంత బాగా మాట్లాడుతున్నాడు. ఏమైందిరా నాయనా బాబు అంటే, నా గిన్నె నిండి పొర్లి పారింది. నా బిడ్డల మీదకి, నా మీద ఉన్న ఆ అభిషేక తైలం వాళ్ళని తాకింది. హల్లెలూయా. నా భర్త ఒకటే పీనాసోడు, మొరటోడు, మూర్ఖుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా అయ్యాడు? మారాడు. మార్పు వచ్చింది. ఏంది సంగతి? నా తైలం, నా అభిషేకం గిన్నె నిండి పొర్లి తాకుతా ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. నా భార్య భలే సోమరి, నిద్ర లేదు, తాబే లాంటిది, స్లాత్ లాంటిది. ఇప్పుడు హుషారైంది, కొంచెం చకచకా తిరుగుతా ఉంది. ఏంది కారణం? గిన్నె నిండి పొర్లి పారుతా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ముందు దేవునితో ఏం చేయాలి? మనం సహవాసం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడిని మనం దేవుని ఆత్మకు చోటిచ్చే వ్యక్తులుగా మనం మార్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఆమేన్. మీకు ఒకటి తెలుసా? గిన్నె నిండి పొర్లి పారుతా ఉంది. తైలం, నూనె అంటబడి ఉన్నది. మీకు నూనె అంటబడాలి. నూనె అంటబడితే ఫిలిప్పు పరిగెత్తాడంట. ఎక్కడికి? ఆ కందేకేల మంత్రి దగ్గరికి, ఆ రథము దగ్గరికి పరిగెత్తుతా ఉన్నాడు. ఎప్పుడు తిన్నాడో అన్నం. దైవజనులు ఎప్పుడు తింటాడో, ఎప్పుడు నిద్రపోతాడో తెలుసా? ఆయన క్లాసుగా, హ్యాపీగా కారులో, ఇప్పుడైతే బెంజ్ కార్లు అన్నట్లుగా, యాడీ కార్లు అన్నట్లుగా మంత్రులు ఎలాంటి కార్లు వస్తారు? రిక్షాలో వస్తారా? మంత్రి ఎలాంటి కార్లు వస్తాడమ్మా? ఏం సిస్టర్ చెప్పండి. నారాయణ గారు వచ్చారనుకోండి, ఎలా వస్తారు? ఏదైనా డొక్కు కారులో వస్తాడా? అది ఆగిపోతా వస్తా. పెద్ద ఏసీ కారులో, యాడీ కారులో, ఇన్నోవాలో ఆయన తగిన రూపంలో వస్తాడు. హల్లెలూయా. అదే విధంగా రథంలో వస్తా ఉన్నాడు. కానీ దైవజనుడు ఎప్పుడు తిన్నాడో, నీళ్లు తాగాడో తెలియదు, కానీ ఆయన తల మీద నూనె ఉంది, పరలోక అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో కదలుతా ఉన్నాడు. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలుగు చేసిన ఆత్మదేవుడు కదులుతా ఉన్నాడు. పరిగెత్తుకొని ఆ రథము దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ రథంలో తెరిచి యెషయా గ్రంథం చదువుతున్న వ్యక్తిని దర్శించాడు. తీసుకొని వెళ్ళి బాప్తిసం ఇచ్చాడు. పని అయిపోయింది, వెళ్ళిపోతా ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూనె అంటబడుతుందా? నూనె అంటబడింది, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ నూనెని తక్కువ చేసుకుంటున్నాం. ఫ్రీడమ్ ఒక ప్యాకెట్ అయిపోతే డీమార్ట్లో డిస్కౌంట్లు ఉన్నాయని పరిగెత్తుతా ఉన్నారు. సన్ఫ్లవర్ తక్కువ అయిపోయిందంటే రిలయన్స్కి పరిగెత్తుతా ఉన్నాం. ఆడ ఒక 5 రూపాయలు తక్కువ అని.
ఈ నూనె తక్కువైపోతుంటే పరిగెత్తటం లేదే. తల మీద ఉన్న నూనె తక్కువైపోతుంది, దాన్ని ఎవరు చూస్తున్నారు? ఫ్రీడమ్లు, పామాయిల్, సన్ఫ్లవర్లు తక్కువైపోతే డిస్కౌంట్లు వస్తుందని ఎంత దూరమైనా లేట్ అయినా తెచ్చుకుంటా ఉన్నాం. ఈ నూనె తక్కువైపోతా ఉంది. గమనిస్తున్నావా? గమనిస్తున్నావా? గమనిస్తే నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. పరలోక దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. మన దేవుడు చేతకాని దేవుడు కాదు, బలము లేని దేవుడు కాదు, శక్తి లేని దేవుడు కాదు. సమస్తము కలిగిన దేవుడు ఆయన. నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, నిన్ను దీవించాలని ఆశ ఆయన ఆశ. నువ్వు ఇల్లు కట్టుకొని ఓపెన్ చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె జ్ఞానాత్మ పూర్ణులుగా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మందిరానికి పోతా ఉంటాడు, తాగుతానే ఉంటాడు. మందిరానికి పోతానే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఏమి ప్రయోజనం? నూనె లేదు, అభిషేకం లేదు. హల్లెలూయా. ఈరోజు మీకు నూనె రాబోతా ఉంది. ఈరోజు నూనె మీకు రాబోతా ఉంది. యు ఆర్ రెడీ? ఆర్ యు రెడీ? ఇంకా ఎంతకాలం కష్టపడతావా? గొడ్డు చాకిరి చేస్తావు. గొడ్డు చాకిరి కావాలా? ఆశీర్వాదపు చాకిరి కావాలా? గొడ్డు చాకిరి కావాలా? ఆశీర్వాదపు చాకిరి కావాలి? చెప్పండి. ఆదివారం దేవునికి ఇచ్చే. ఆదివారం వీలైనంత వరకు ఆయన సన్నిధికి కనబడు. ఆయన సన్నిధిలో కనబడు. ఆయన సన్నిధిలో కనబడు. దేవుడు నిన్ను నీ తలను నూనెతో అంటబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు జరగబోతా ఉన్నాయి. దేవుని మహిమ దిగి రాబోతా ఉంది. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ కొన్ని మాటలను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం రాజా. మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు.